ట్రీట్మెంట్ అన్నాడు. సిక్కేసింది సార్ నాకు. 4 రోజులు నిద్ర పట్టలేదు. ఆ కంట్రీ మనకన్నా రిచ్ అని మీరు అనుకుంటున్నారేమో. హెల్త్ మినిస్టర్ గారు, దాని జీడిపి మన కంట్రీ జీడిపి కన్నా చాలా తక్కువ. అక్కడ ఉన్నది మనకి లేనిది ఏంటంటే నిబద్ధత. ఆ క్షణంలో నేను ఒక రెవల్యూషనరీ డిసిషన్ తీసుకున్నాను. మన స్టేట్లో ఉన్న ప్రజలందరికీ కార్పొరేట్ అని గవర్నమెంట్ అని తేడా లేకుండా ఒకే రకమైన నాణ్యమైన ఉచిత వైద్యం, ఇది నా సంకల్పం. ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నిటినీ అండర్టేక్ చేద్దాం. ఏమంటారు హోమ్ మినిస్టర్ గారు? సార్, సడన్ గా నాకు అర్థమైంది. ఆ గవర్నమెంట్ మీద విపరీతమైన ఆర్థిక భారం పడుతుందంటారు. అంతే కదా, ఓ పని చేద్దాం. మనం ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ ఉన్నాయి కదా సిఎస్ గారు, అవన్నీ ఎత్తేద్దాం. కుటుంబరావు గారు, ప్రజలకి ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఈ రెండిస్తే చాలండి. వాళ్ళ బ్రతుకులు బాగుపడ